హలో ఆల్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ టు వి స్క్వేర్ ఫ్యామిలీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ పులావ్ కుక్కర్లో ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. క్విక్గా ఇంకా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. కుక్కర్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి, ఇంకా కొంచెం గీ కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. యాడ్ చేసుకొని ఇక్కడ నేను చూస్తున్నాను కదా, ఆ హోల్ గరం మసాలా అన్నీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొంచెం అది కలిపేసి వేగాక ఒక గ్రీన్ చిల్లీ యాడ్ చేయండి, పచ్చిమిర్చి ఒకటి యాడ్ చేసేసుకొని, కొంచెం కారం ఉంటాయి అన్నమాట మా పచ్చిమిర్చి ఇక్కడ, సో అందుకని నేను ఒక్కటే కొంచెం అట్లా స్లిట్ చేసుకొని వేసుకున్నాను. ఇంకా ఒక ఆనియన్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోండి. కొంచెం ఆనియన్స్ ఇట్లా రెడ్డిష్ కలర్ వచ్చాక కొంచెం 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొంచెం కలిపేసుకోండి రెడ్డిష్గా అయ్యేంతవరకు. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. బ్యాలెన్స్డ్గా ఉంటుంది, ప్రోటీన్ ఫైబర్ అన్నీ ఉంటాయి ఇందులో. సో చాలా టేస్టీగా ఉంటుంది, మంచిగా మీకు బ్యాలెన్స్డ్గా తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. హెల్దీ ఆప్షన్. కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఒక 1.5 స్పూన్ కర్డ్ యాడ్ చేసుకోండి. పెరుగు వల్ల మంచిగా మీకు బిర్యానీ తిన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట ఆ పెరుగు యాడ్ చేయడం వల్ల. సో 1.5 స్పూన్ పెరుగు యాడ్ చేసి, ఇంకా నేను ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ కారం, ఉప్పు, ధనియాల పొడి, ఇంకా జీరా పౌడర్ అండి, అది జీలకర్ర వేయించి పట్టుకున్న జీలకర్ర పౌడర్, అవి యాడ్ చేసి మంచిగా కలిపేసుకోండి. కొంచెం ఆ మసాలా పచ్చివాసన ఉంటుంది కదా, అది పోయేంత వరకు మంచిగా కలుపుకొని, ఈ వెజ్జీస్ అన్నీ మీ దగ్గర ఏమేమి వెజ్జీస్ ఉంటే అవన్నీ, క్యారెట్, స్వీట్ కార్న్, గ్రీన్ బీన్స్, ఇంకా గ్రీన్ పీస్, బఠానీ ఉంటుంది కదా, ఆ బఠానీ అవన్నీ మంచిగా యాడ్ చేసుకోండి. ఫైబర్ లాగా ఉంటుంది, సో చాలా వెజ్జెస్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా ప్రోటీన్ కోసం పన్నీర్ యాడ్ చేసుకోండి. మంచిగా మీరు ఇద్దరికి సరిపోయేంత ఒక 150 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పన్నీర్ తీసుకున్నా ఇక్కడ నేను ఇద్దరికి. పన్నీర్ మంచిగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసాక మంచిగా కలుపుకొని యాడ్ చేసుకొని, ఇంకా నెక్స్ట్ కొత్తిమీర, ఇంకా పుదీనా, మంచి ఫ్లేవర్ ఉంటుందండి, ఈ రెండు వేసుకొని మంచిగా కలిపేసుకొని కొద్దిసేపు అలా వదిలేయండి, మగ్గిపోతాయి మంచిగా వెజ్జీస్ అన్నీ. దెన్ ముందే బాస్మతి రైస్ ఒక 1/2 కప్పు కడిగేసి నేను నానబెట్టి పెట్టుకున్నాను, అవి ఇంకా వేయండి ఇందులో. సోక్ చేసినాయి కదా, సో జాగ్రత్తగా కలపండి విరిగిపోకుండా. సో నేను ముందే ఇక్కడ కెటిల్లో హాట్ వాటర్ పెట్టుకున్నాను, ఎందుకంటే హాట్ వాటర్ వేస్తే కొంచెం మంచిగా అవుతుంది అనమాట. సో అందుకని 1.5 కప్ ఆఫ్ వాటర్, ఒక కప్ ఆఫ్ రైస్కి 1.5 కప్ ఆఫ్ వాటర్, కుక్కర్లో కదా లేకపోతే ఇట్లా మెత్తగా అయిపోతుంది. 1.5 కప్ యాడ్ చేసుకొని, వేడి నీళ్ళు వేసాం కదా, ఇంకా వెంటనే కుక్కర్ పెట్టేయచ్చు. అదే చల్ల వాటర్ యాడ్ చేసుకుంటే కొద్దిసేపు ఆగాక కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని, ఇంకా విజిల్ పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే. విజిల్ అంతా పోయాక ఓపెన్ చేసి సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో మీకు. ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చింది అనేది. థ్యాంక్ యూ ఫర్